నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ధర్నా నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుపట్టారు. ప్రతి ఒక్కరూ ముగ్గురు బిడ్డలను పుట్టించాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నాయుడుపేట నడిబొడ్డులో అంబేద్కర్ సాక్షిగా 3 విషయాలు మీ ముందు చాలని రావడం జరిగింది. మొట్టమొదటిది చంద్రబాబు నాయుడు, రెండవది సిలికాను ఇసుక, మూడవది దుగరాజం పట్టడం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. ఆయన చేయడం కానీ మాత్రమే చెప్తుంటాడు. నిన్ననే మనం అసెంబ్లీలో చూసాం, అమరావతిలో ఒక్కొక్కరిని 3 బిడ్డలు పుట్టించమంటాడు. అయ్యా, నువ్వు ఎంతమంది బిడ్డలు పుట్టించావు చంద్రబాబు నాయుడు? నీ తెలివి మాకు కూడా ఉంది కదా. నువ్వేమో ఒక్క బిడ్డను పుట్టించి మిగిలిన వాళ్ళందరినీ జనాభా పెంచాల 3ని పెంచమంటావు. ఏమయ్యా, నువ్వు చెప్పేదానికి కొంచెం ఉండాలయ్యా, ఆలోచించి చెప్పవా చంద్రబాబు నాయుడు. నువ్వు 3 బిడ్డలను పుట్టించి 3ని పుట్టించమంటే ఓకే, వింటాం మేమందరం. నువ్వేమో ఒక బిడ్డని ఏమో లోకేష్ తర్వాత ఇంకెవరు బిడ్డలు పుట్టించలేకపోయినావా? పుట్టించి నువ్వు చెప్తుండాలా. ఏం చెప్తున్నావో, నువ్వు ఏం చెప్తావో, ఏం చేస్తావో ఎవరికి అర్థం కావటం లేదు. మరి నీ బిడ్డ లోకేష్ అన్నా 3 బిడ్డలు పుట్టించి అయ్యా మీరు కూడా 3 బిడ్డలు పుట్టించండి అని అంటే బాగుంటాం. అట్టలేదే, నీ బిడ్డ కూడా ఒకే బిడ్డను కానీ మిగిలిన వాళ్ళందరినీ నాయుడుపేటలో ఉన్నవాళ్ళు 3 బిడ్డలు పుట్టించమంటే ఎట్టా స్వామి? ఏంది నువ్వు మాట్లాడేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, చేస్తుండేది ఏంది? నీకు ఏందో నాకైతే అర్థం కావట్లా నీ సమస్య. రెండవది దుగరాజం పట్టడం. నేను తీసుకొని వచ్చా ఓడర్ ఏమిటి 8,000 కోట్లు రావాలి. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ పోర్టుగా ప్రభుత్వ పోర్టుగా. ఎందుకు ప్రభుత్వ పోర్ట్ అంటే ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు వస్తే ఒక్కొక్కరికి ₹1,00,000 తక్కువ ఉండదు. ప్రైవేట్ పోర్ట్ అయితే 10-15,000. అందుకొరకే మేము ప్రభుత్వ పోర్టును తీసుకొని వచ్చాను. నేనే తీసుకొచ్చా, విభజన చట్టంలో ఉంది. అవన్నీ పక్కన పెట్టి నౌకా నిర్మాణ కేంద్రం అని చెప్పి 100 ఎకరాలు సరిపోతాయి. దానికి 2,000 ఎకరాలు ఇస్తున్నావే చంద్రబాబు నాయుడు. నువ్వేం చేస్తున్నావు, నీకేమనేది తెలుసా? పేదోళ్ళ భూములు పెరుక్కొని నువ్వు 2,000 ఎకరాలు ఆడిస్తుంటావు. అంత అవసరమా? ఏంది నువ్వేం చేస్తున్నావు? మూడో విషయం, ఆయన చెప్తుంటాడు నేను చాలా నిజాయితీ పడ్డాను, నాకు బంధుప్రీతి లేదంటాడు. అది ఇసుక కాదు, సిలికాన్ అని ఒకటి ఉంది. మరి అది ఎత్తుకోపోయి ఎన్టీ రామారావు మనవడికి ఇచ్చాడు. ఇది బంధుప్రీతి కాదా? ఎన్టీ రామారావు మనవడు ఎవరా? పూటికి లేక ఇబ్బంది పడుతున్నాడా? పేదోడా? నిరుద్యోగా? చెప్పు. ఓకే, నువ్వు ఎన్టీ రామారావు మనవడికి నెలకు 100 కోట్లు సంపాదించేదానికి సిలికా ఇచ్చావు ఆడ గూడూరు దగ్గర. మరి దీన్ని వెంటనే సిండికేట్ ఏందా? ఎవరే ఆ సిండికేట్లో మెంబర్ల పేర్లు చెప్పు కొంచెం, నీకు దమ్ముంటే. మరి 14 కోట్ల రూపాయలు ముడుపులు ప్రతి నెల తీసుకుంటున్నారంట. ఎవరు తీసుకుంటున్నారు నీకేమన్నా తెలుసా? తెలియకుండా ఏంటి జరగవు కదా. మరి నువ్వు అవినీతి అని అందరినీ అంటుంటావు. నీ దగ్గర ఎక్కడుందా నీతి? నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున, తప్పనిసరిగా సిలికాలో ఎస్సీలకు, ఓబీసీలకు, ఎస్టీలకు కోటా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మా వాళ్ళకు కూడా ఇవ్వు, కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు మనోడు కూడా కొంచెం ఇచ్చుకో. నువ్వు ఏ సంగతి 10-15 రోజుల్లో నువ్వు చెప్పాలి, లేకపోతే మా వాళ్ళే కోలుకుంటారు. కేసులు పెట్టి ప్రయోజనం లేదు. వెంటనే సిలికాన్ ఇసుక పైన నువ్వు స్పందించాలి. నాయుడుపేటలో కూడా ఇసుక తోలుకుంటున్నారు మహానుభావులు. ఏందా ఇది? అందరికీ ఇందే. వెంకటయ్య తోలుకోవాలనుకుంటున్నాడు, మా కృష్ణయ్య తోలుకోవాలనుకుంటున్నాడు, మా అబ్బాయి శివయ్య తోలుకోవాలంటే అందరికీ ఇవయ్యా ఛాన్స్. ఇదేమయ్యా సహజ వనరుది.
మా జర్నలిస్టులు కూడా ఇవే తల దినానికి ఒక ట్రాక్టర్ తోలుకుంటారు, ఏం పోయింది అబద్ధం ఏం పోయిందా. అందుకని వెంటనే స్పందించాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఓబీసీలతో ఎస్సీలకు ఎస్టీలకి కోట ఇసుక సిలికాట్లో ఇవ్వాలని నేను అందరినీ ప్రార్థిస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.